నడుస్తుందంటారా వ్యవస్థ? కాదండి, ఇప్పుడు వీళ్ళు పాత డీజీపీని మార్చమని బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కలిసి ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీజీపీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. ఇంకా కొత్త డీజీపీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు అని అంటే ఏంటంటే వీళ్ళకి ఇది అర్థమై అంటున్నారో అర్థం కాకంటున్నారో తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండేటువంటి అంశం అధికారులకు సంబంధించి. అయితే ఇప్పటికీ డీజీపీ మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళు ఈ మార్చమని ఇంతమందిని మార్చి ఇవన్నీ చేసిన కూటమికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాలేదని వీళ్ళే ఇండైరెక్ట్ చెప్పుకో. ఇది ఒక రకంగా కూటమికి మైనస్ అయ్యేటువంటి అంశం అండి. మారుస్తున్న అధికారులందరూ మారిన తర్వాత అధికారులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఇంక ఈ రేపొద్దున ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ధైర్యంగా తెలుగుదేశము, జనసేనకు సంబంధించిన, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితులు వీళ్ళే భయకంపితులను చేస్తున్నారు. పోలీసులందరూ వాళ్ళ వైపు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి అంటే వీళ్ళ వెనకాల జెండాలు పట్టుకొని రావాలి కదా, పరిస్థితి ఉండాలి కదా. అది వీళ్ళే చేతులారా చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. రెండో అంశం ఏమిటంటే ఇక్కడ విజయవాడకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజున అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి హామీ గిన ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇది కూటమికి మరింత నష్టం కలిగేటువంటి అంశంగా ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు, మేము మద్దతు ఇస్తున్నాం కదా, నోటితో అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి సానుభూతి మాటలు చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంకో వైపున నొస్తో ఎక్కరిచ్చినట్టుగా అఫిడవిట్లు అమరావతికి వ్యతిరేకంగా అఫిడవిట్లు ఇచ్చారు ఆ రోజున కోర్టులో. అదే విధంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశంలో మీ కేంద్ర ప్రభుత్వం చూడనట్లుగా వహించినటువంటి పరిస్థితులు ఇవన్నీ అందరూ అర్థం చేసుకుంటున్నారు కదా. కనీసం కూటమిలో చేరిన తర్వాత అయినా సరే అమరావతికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి హామీ రాకుండా, ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో స్పష్టత రాకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేనకి బీజేపీ వెన్నుపోటు పొడిచినట్టే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత తెలుగుదేశం, జనసేనకు కూడా మరింత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రవికిరణ్ గారు మీరేమంటారు? కృష్ణాంజనేయులు గారి అబ్జర్వేషన్. సార్, ఒకటి ఇందాక వేణు గారు టీబీటీ గురించి చెప్పడం చాలా బాధ్యత రాహిత్యం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు ఒక డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఒక బటన్ నొక్కుతున్నామంటే పక్కన విండోలో కూడా డబ్బులు వెళ్ళిపోవడం కూడా చూపిస్తున్నాడు. టప్ 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 తిరిగిపోతున్నాయి, రీల్స్ తిరిగిపోయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అంటే అది ఎదరికి వెళ్తున్నాయా వెనక్కి వెళ్తున్నాయా రీల్స్? మన అకౌంట్ లో డబ్బులు లాగేస్తారా, డబ్బులు మన అకౌంట్ లో వేస్తారా? అలా డబ్బులు లేకుండా ఉత్తుత్తి బటన్ నొక్కుడు ఎందుకంటే ఒక బటన్ నొక్కామంటే నిమిషంలో వెళ్ళిపోవాలి, లేదా ఒక గంటలో అందరి అకౌంట్ లోకి వెళ్ళిపోవాలి, వెంటనే అందరికి ఎస్ఎంఎస్ లో టింగ్ 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 అని రావాలి. అంతేగాని నాకు కుదిరినప్పుడు నెలల తర్వాత 2 నెలల తర్వాత టింగ్ అనిపిస్తారంటే ఎలా కుదురుతారంటే? ఇది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రవర్తన నియమాలు ఎప్పుడన్నా రావచ్చు అని ఫిబ్రవరి మాసం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది మార్చి 16 వస్తారని చెప్పి ఎవరికి తెలియదు. అందరూ మనం డిబేట్లు కూడా పెట్టుకున్నాం, మార్చి మొదటి వారం వచ్చేస్తుంది, మార్చి 10 లోపు వచ్చేస్తుంది, మనం కూడా చర్చించుకున్నాం. మరి అలాంటి సందర్భాల్లో చివరి నిమిషం వరకు ఎన్నికల సంఘం జనవరి 2, 2024 అన్ని పార్టీలకి చెప్పేసినప్పుడు కూడా ఇది విధానం మారింది, వాళ్ళు ఎలవ్ చేయరట, సో ముందే చేయాలని తెలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పేర పెట్టుకొని ఈ రోజు అదేదో ఆపేస్తారు, వాళ్ళు ఆపేస్తారు, వీళ్ళు ఆపేస్తారు అని అబద్ధాలు ప్రచారం చేయటం, సగం ట్రాన్స్ఫర్ చేయటం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి పరాకాష్ట నేనే భావిస్తాను. ఒకటి. 2, బాలకోటయ్య గారి విషయంలో డీజీపీ గారు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ బేషరతుగా బయటకు వచ్చో లేకపోతే పబ్లిక్ డొమైన్ లో సమాచారం పెట్టాలి. ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, ఏ కారణాల చేత అరెస్ట్ చేయాల్సి వచ్చింది, బాలకోటయ్య గారిని అరెస్ట్ చేశారా, మిగతా అందరిని అరెస్ట్ చేశారా, మీకున్న సమాచారం ఏంటి, మీకున్న ఆధారాలు ఏంటి? అది స్పష్టంగా పెట్టకపోతే రాష్ట్ర ప్రజల్లో అలాగే అమరావతి ఉద్యమవాసుల్లో లేకపోతే బీజేపీ వివిధ పక్షాల మధ్య అనవసరమైన అపోహలు సృష్టించడానికి కుట్ర పడిన వాళ్ళు అవుతారు. దానిలో బీజేపీ గారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పాల్పోసినట్టు, వారి యొక్క కుట్రకు మీకు సహకరించినట్టు వారుగా మీరు ఉండిపోతారు. సో తప్పనిసరిగా మీరు ఇమీడియట్ గా ఆ యొక్క సమాచారం పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్విట్టర్ హ్యాండిల్ పెడతారా, ప్రెస్ రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయాలని చెప్పి నా యొక్క డిమాండ్. ఇక 3వది హామీల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ పార్టీ వేరు. కేంద్ర ప్రభుత్వం వారీగా ఏ రాష్ట్రానికన్నా రాజధాని నిర్ణయం చేసేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే. ఈ చరిత్ర దానికి మనం అనేకమైన చర్చలు చేసుకున్న విషయం మీద గత 2-3 ఏళ్ళగా
పంజాబ్ కాదు, ఛత్తీస్గఢ్ కాదు, ఉత్తరాఖండ్ కాదు, ఏదన్నా సరే ఆయా రాష్ట్రాలు డిసైడ్ చేసుకున్నాయి. కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది, దానికి కావాల్సిన నిధులు సహకరించారు. అలాగే మన రాష్ట్రం సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వారీగా హైకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఎవరన్నా సరే అదే పార్టీ వారీగా డే 1 నుంచి కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కావచ్చు, వీర్రాజు గారు కావచ్చు, పురంధేశ్వర్ కావచ్చు, లేకపోతే రేపు యాక్షన్ బై కావచ్చు, భారతీయ జనతా పార్టీ వారీగా అమరావతిలో రాజధాని ఉండాలి అన్న దాని మీద భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. అదే విషయాన్ని అమిత్ షా గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నావు, పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు పెట్టుకునేటప్పుడు జనవరి 16, 2020 కూడా చెప్పింది అదే. నేను అమిత్ షా గారికి చెప్పాను రాజధాని మూవ్ కాకూడదని, అంటే నాకు హామీ ఇచ్చారన్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే. సో పార్టీ పరంగా మేము చాలా సుస్పష్టంగా ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనవసరమైన బురదల్లే కార్యక్రమం కాదు. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. రేపు జూన్ 4వ తారీఖు కూటమి ప్రభుత్వం రావాలి. తప్పనిసరిగా ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా ముందుకు వెళ్తామని జరుగుతుంది. అలాగే పోలవరం కావచ్చు, పోలవరం అన్నారు, పోలవరంకి కంటిన్యూస్ నిధులు ఇస్తానే ఉన్నారు. ఈ రోజు 16,000 కోట్లు 15,000 కోట్లు పైసలకి ఇచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు, నేను గత డిబేట్ లో కూడా చెప్పాను, ఆయన వాళ్ళ నాన్నగారు టైంలో భూసేకరణ చేశారు, ఎకరానికి 1,50,000 ఇచ్చారు, మిగతా 3.5 లక్షలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ రోజు వరకు 5 ఏళ్లలో ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే మిగతా నిర్వాసితులకి కేంద్ర ప్రభుత్వం 1,80,000 ఇస్తుంది. అయిన వాటాక 3,20,000 ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లేదు. అలాంటి సమస్య ఉంది. అలాగే ఇప్పుడు సాంకేతిక సమస్య ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంకరంగా ఉంది. సో భారతీయ జనతా పార్టీ స్టాండ్ లో అయితే మార్పు లేదు. సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి అక్కడ. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా మీకు చూపించాను, ఆ యొక్క విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్న, దానికి ఇచ్చినటువంటి సమాధానం కూడా ఎప్పుడు 31/7/2023 కూడా పార్లమెంట్ లో అడిగితే స్పష్టంగా చెప్పారు, సోషియో ఎకనామిక్ సర్వే ఆ ప్రాంతంలో చేయాలి. However, the state government has not provided the requisite document complaints instead of repeated reminders. మేము ఎన్నోసార్లు రిమైండ్ చేసినా వాళ్ళు ఇప్పుడు వరకు కంప్లైంట్స్ రికార్డు ఇవ్వలేదు అన్నారు. సో ఇటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ తొలగించుకొని ముందుకు వెళ్ళి అమిత్ షా గారు చెప్పారు కదా 2 ఏళ్లు మేము పూర్తి చేస్తామని. సో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆ పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సమస్య తొందరగా తొలగే విధంగా ముందుకు వెళ్ళగా చేస్తాం వాసుదేవన్ గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏది, ఈరోజు ప్రధానమంత్రి విజయవాడ ర్యాలీలో అమరావతి మీద విస్పష్టమైన ప్రకటన చేయాలి. వేరేజ్ రవికిరణ్ గారు చెప్తున్నది ఏంటంటే రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రధాని ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏముంది? నేను ప్రత్యేక ప్రస్తావన అవసరం ఏముందని నేనే అనలేదండి. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారో ప్రధానమంత్రి గారికి వదిలేద్దాం, అది నేనేం చెప్పలేను. అమిత్ షా గారు అలా మాట్లాడతారు నాకేం తెలుసా. అది నేనేంటంటే భారతీయ జనతా పార్టీ వైజ్ మా స్టాండ్ ఇది అమరావతిలో ఉండాలి. అలాగే ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చింది, సహకరించింది. నేననేది ఏంటంటే ప్రతిసారి భవన నిర్మాణానికి నిధులు కేటాయించింది. ప్రతిసారి ఆ పునరుక్తి దోషం ఎందుకు? ఆయన ప్రతిసారి చెప్పుకోవాల్సిన చరిత్ర చరణలాగా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటే ప్రతిసారి వచ్చి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఉద్దేశంతో చెప్పింది. సరే, ఎనీహౌ ఇప్పుడు సందేహాలు వచ్చినాయి. ఇప్పుడు దళిత బహుజన నేతల్ని ఏ కారణం చూపించి అరెస్ట్ చేశారో యాజ్ రైట్లీ సైడ్ గవర్నమెంట్ అదే ఎలక్షన్ కమిషనో లేకపోతే డీజీపీనో విస్పష్టంగా ప్రకటన చేయాలి. కృష్ణాంజనేయులు గారు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు. వినపడుతుందా నా మాట? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి విజయవాడకు వస్తున్నది కూటమి తరపున, బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారానికి, ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కూటమి ఈ రోజున అమరావతి రాజధాని అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, తెలుగుదేశం జనసేన. మరి అలాంటప్పుడు కూటమి తరపున వచ్చినటువంటి బీజేపీ నేతగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తరపున మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, అమరావతి రాజధానికి నిధులు ఇస్తాము, అమరావతి కట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి అవసరం ఉందా లేదా? ఇప్పుడు 9.5 ఏళ్లుగా అమరావతి రాజధాని విషయంలో ఒక్క పైసా నిధులు కూడా, ఇప్పుడు మొన్న తెలుగుదేశం అదే విధంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9,500 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధాని పూర్తవ్వాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం భరించాలని ఉంది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చిన నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా మీకు ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టుకునేటువంటి విధంగా నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మభ్య పెట్టారు. ఇప్పుడు 9.5 ఏళ్ళైంది, మీరు నిధులు ఇవ్వలేదు.
ఈ 3 రాజధానులకు సంబంధించినటువంటి విషయంలో ఈ 3 ముక్కలటో లేకపోతే ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం, దాని మీద కూడా మీరు ఈ రోజున దోబూచులాడినటువంటి పరిస్థితి బీజేపీ వైపు నుంచి ఉంది. అసలు బీజేపీ కేంద్ర ప్రభుత్వంగా నిధులు ఇస్తామనంటే, రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు లేవు కాబట్టి మేము అమరావతి కట్టలేమని చెప్పడానికి అవకాశం ఉండేది కాదు కదా. కాబట్టి నరేంద్ర మోడీ ఖచ్చితంగా విజయవాడ వచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టమైనటువంటి ప్రకటన చెయ్యాలి. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది కూటమికి మరింత నష్టం కలిగేటువంటి అంశంగా ఉంటది. అంటే బీజేపీకి కూటమి గెలవడం ఇష్టం లేదు, అందుకనే ఈ విధమైనటువంటిది ఏ హామీ ఇవ్వటం లేదు. ప్రత్యేక హోదా కానీ అమరావతి పోలవరానికి సంబంధించి విభజన హామీలకు సంబంధించినట్టు ఏ హామీ ఇవ్వటం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ బీజేపీ ఈ విధమైనటువంటి వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పట్ల అనేటువంటిది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. కృష్ణాంజలి గారు, అంటే మీరు అనేది బీజేపీకి వైసీపీకి మధ్య రహస్య ఒప్పందం అట్లా కొనసాగుతూనే ఉందనా మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఉంది అనేటువంటిది అర్థం అవుతుందండి. ఏమిటి అని అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి ఇక్కడ కూటమి గెలవాలని లేదు, తెలుగుదేశం రేపు పొద్దున ఓడిపోయి తెలుగుదేశం ప్లేస్ లోకి వాళ్ళు రావాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రైట్ రైట్ రవికిరణ్ గారు వాసుదేవన్ గారు, ఇందాక కృష్ణాంజలి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం ఏ రకంగా నిధులు ఇచ్చారని. అయితే ఈ ప్రభుత్వం మారినా కూడా కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మీకు చూపిస్తాను, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అమరావతిలో నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయల వరకు కేటాయించి ఈ డాక్యుమెంట్ లోనే మీకు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సెంట్రల్ సెక్రటరియట్ అమరావతి న్యూ క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీనికి సంబంధించి 1200 కోట్లు కేటాయించారు. అలాగే ఇక్కడ కూడా GPOA ఆఫ్ అమరావతి, దీనికి కూడా 1000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం DPR పంపమన్నారు. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క స్టాండ్ మార్చుకొని మేమేం DPR పంపము, మాకేం అక్కర్లేదు అన్నారు. కాబట్టి ఆ 4,000 కోట్లు రాలేదు వాసుదేవన్ గారు. సో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఎలా అవుతుంది, ఏది ఎలా పాసిబుల్ అవుతుంది? అంతేగాని ఇక్కడ అనవసరంగా బీజేపీని టీడీపీని ఒక దోషులుగా చూపిస్తూ, లేకపోతే మా మధ్య కలహాలు సృష్టించే కలహ భోజకుల్లా తయారయ్యే తప్పితే వేరేదే నాకేం కనపట్లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి విధానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది, అమరావతి నిర్మాణానికి సహకరించింది, గతంలో సహకరించి ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇప్పుడు పోలవరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ వెళ్ళొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పిందండి? చెవు కోసిన మేకలాగా. 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మేము వెళ్తాం పట్టుబట్టి వెళ్ళి టైం వేస్ట్ చేశారు. సంవత్సరం అయిపోయింది. 2020లో వరదలు వచ్చేసినాయి. అప్పర్ డ్యామ్ లో లీకులు ఉన్నాయి, వచ్చి డయాఫ్రామ్ కొట్టేసింది. ఆ విషయం తర్వాత సంవత్సరం పట్టింది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్స్ కానీ ఏది కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం ముఖ్యం. అంతేగాని నేను ఒంటెద్దు పోగడిపోయి నేను ఇలాగే చేస్తాను అలాగే చేస్తాను, పోనీ రివర్స్ టెండరింగ్ చేసి ఏమాదా చేశారండి? వాళ్ళు ఏదో పెద్ద నివేదికలు ఇచ్చారు, ఎన్నో వేల కోట్ల అవినీతి అయిపోయింది, మేము తిరిగి రాబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పారు. ₹1 రాబట్టారేమన్నా? ఏదైనా అయింది కాలయాపన అయింది, సమయం వృధా అయింది, మళ్ళీ డబ్బులు ఎస్కలేషన్ పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయింది, మళ్ళీ అక్కడికే వచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో 72% వరకు మోదీ గారి ప్రభుత్వం కలిసి 72% పూర్తి చేస్తే ఈ రోజు ఎంత పూర్తి చేయగలిగారండి? 1%, 1/2%. సో దీనికి కారణం ఎవరు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేవలం పర్యవేక్షణ. అలాగే అమరావతి విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి నిధులు ఇస్తున్నా సరే వాళ్ళు తీసుకోకుండా చేయకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు? అందుకని చెప్తున్నాం, అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా నిర్మాణాలు వేగవంతం చేస్తామని తెలియజేయడం జరిగిందండి వాసుదేవన్ గారు. రైట్. కృష్ణాంజలి గారు కైండ్లీ కంక్లూడ్ అండి. వాసుదేవన్ గారు, మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తామని బీజేపీ అధికార ప్రతినిధిగా రవికిరణ్ గారు చెప్పటం వరకు బాధ్యత ఓకేనండి. ఎవరు చెప్పాలి మాట? ప్రధానమంత్రి హోదాలో ఆయన కూటమి నాయకుడుగా విజయవాడ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి అలాంటి హామీ ఇచ్చారనుకోండి, కనీసం ఇప్పటికైనా 9.5 సంవత్సరాలు మోసం చేశారు, దగా చేశారు ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూటమి గెలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎంత మోసం చేసే
విధంగా రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు అని అంటే పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో అంట మేము 15,000 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. అసలుకి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి అని అంటే మీరు పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి 32,000 కోట్ల రూపాయలు ఎవరివ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా అక్కలేదా? జాతీయ ప్రాజెక్టుగా 100% ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలి. కేంద్ర ప్రభుత్వం భరించాలి అని అంటే మేము పునరావాస ప్యాకేజీ ఇవ్వము, మేము ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే డబ్బులు ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చెబుతూ మీరు ఇప్పుడు ఇస్తాము, మేము బరువులు సాగిస్తాము, మేము పోలవరానికి కట్టుబడుతున్నాము, ఇలాంటి అబద్ధ ప్రచారాలు అబద్ధపు హామీలు ఇవ్వటం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. అంటే బీజేపీ చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చిందండి. వాళ్ళ నిర్ణయం ఏంటంటే బీజేపీ నిర్ణయం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి, వీళ్ళకి సంబంధించినటువంటి ఎంపీసీలో గెలవాలి, కానీ తెలుగుదేశం వాళ్ళు ఓడిపోవాలి, జనసేన వాళ్ళు ఓడిపోవాలి. వీళ్ళ కూటమి ఓడిపోతే అప్పుడు ఈ ప్లేస్ లోకి తెలుగుదేశాన్ని వికేసి ఆ ప్లేస్ లోకి రావాలి అనేటువంటిది బీజేపీ కుట్ర. అందుకే ఈ రోజున ఈ విధమైనటువంటి ఏ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా మోసపూరితంగా ఈ రోజున నరేంద్ర మోడీ బీజేపీ వ్యవహరిస్తుంది. అసలు కుట్ర ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీని ఓడించడం కాబట్టి తెలుగుదేశం పార్టీని ఎన్నికల రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ